కోర్టు ఆదేశాలతో రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి అదనపు వసతులు కల్పిస్తున్నారు అధికారులు. ప్రత్యేక గది, ఇంటి భోజనం, టీవీ, బెడ్, కూలర్, చైర్, టేబుల్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక వెస్ట్రన్ కమాండ్ సౌకర్యంతో పాటుగా పెన్ను, మందులకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. వ్యక్తిగత సహాయకుడికి కూడా ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కుటుంబ సభ్యులకు 3, లీగల్గా 3 ములాఖతులకు అనుమతి ఇవ్వక నిన్నటి నుంచే కోర్టు ఆదేశాలు అమలులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇవాళ కుటుంబంతో కలిసి పెద్దారెడ్డి రాజమండ్రి రానున్నారు. ఒక విల్లాతో పాటు అపార్ట్మెంట్లో ప్లాట్స్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక విల్లా నుంచే మిథున్కి ఇంటి భోజనం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్డిగా బ్రేకింగ్ ని చూస్తున్నాం. కోర్టు ఆదేశాలతో రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి అదనపు వసతులు కల్పిస్తున్నారు అధికారులు. ప్రత్యేక గది, ఇంటి భోజనం, టీవీ, బెడ్, కూలర్, చైర్, టేబుల్ సౌకర్యం కల్పిస్తున్నారు. వెస్టర్న్ కమాండ్ సౌకర్యంతో పాటుగా పెన్ను, మందులకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. వ్యక్తిగత సహాయకుడికి కూడా ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కుటుంబ సభ్యులకు 3, లీగల్గా 3 ములాఖతులకు అనుమతి ఇవ్వగా నిన్నటి నుంచే కోర్టు ఆదేశాలు అమలులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇవాళ కుటుంబంతో కలిసి పెద్దారెడ్డి రాజమండ్రి రానున్నారు. ఒక విల్లాతో పాటు అపార్ట్మెంట్లో ప్లాట్స్ తీసుకున్న కుటుంబం విల్లా నుంచే మిథున్ రెడ్డికి ఇంటి భోజనం పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలతో రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి అదనపు వసతులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, ఏదైతే ఏపీ లిక్కర్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి ఎటకేకలకు ఏసీబీ కోర్టులో ఉన్న నేపథ్యంలోనే అయితే తను ముందస్తుగా ఏదైతే అతను ఎంపీగా ఉన్న నేపథ్యంలో అతను ముందస్తు కొన్ని అనుమతులు అయితే కోరడం జరిగింది. అయితే కోర్టుని దానికి సంబంధించి అతను ఎంపీగా ఉన్న నేపథ్యంలో తనకి ఇంటి భోజనము, అదే విధంగా ప్రత్యేక గది, టీవీ, బెడ్రూము, అదేవిధంగా కూలరు, టేబుల్, మరి ఇతర సౌకర్యాలన్నీ కూడా కలిగించాలని చెప్పేసి ఏసీబీ కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా దానికి సంబంధించి ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఎందుకంటే అతను ఎంపీగా ఉన్న నేపథ్యంలోనే ఈ సౌకర్యాలని కల్పించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఏసీబీ కోర్టు అదే అనుమతి ఇచ్చింది. మరోపక్క ఇప్పటికే తన తండ్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో కూడా ఏదైతే అక్కడే రాజమండ్రిలో ఒక విల్లాను కూడా తీసుకుని ఒక అపార్ట్మెంట్ లో నుంచి రోజు అక్కడి నుంచి ఇంటి భోజనం చేసేందుకు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటికే చాలా మంది వరకు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటికే మరోపక్క మిథున్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో అతనికి ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుకున్న నేపథ్యంలో అవన్నీ కూడా అదేవిధంగా కోర్టు ఆదేశాల మేరకు అనుమతి ఇచ్చింది. అయితే పూర్తి స్థాయిలో ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్టుల పరంపర నేపథ్యంలోనే మరోపక్క ఈ నెక్స్ట్ ఎవరు ఈ విధంగా అరెస్ట్ అవుతారనేది కూడా ఒక ఉత్కంఠభరితంగానే ఏర్పడింది. ఎందుకంటే మరోపక్క ఏది మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామికి కూడా ఇదే విధంగా నోటీసులు అందరూ చేశారు. అంటే దానికి సంబంధించి ఇప్పటికే అతను కూడా అనారోగ్యం కారణంగా నిన్న కొద్దిగా హాజరు కాలేనని నేపథ్యంలో దానికి వీడియో కాల్ ద్వారా అతన్ని విచారించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మిథున్ రెడ్డిని మాత్రం అరెస్ట్ నేపథ్యంలో తనకు జైల్లో ప్రత్యేక వసతులు కావాలని పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు కూడా దీనికి అనుమతులు మంజూరు చేసింది. పూర్తి స్థాయిలో అతనికి ఏదైతే కోరుకున్నట్టు ప్రత్యేక గది కావచ్చు, అదేవిధంగా ఇంటి నుంచి భోజనము, అదేవిధంగా టేబుల్, అదే బెడ్, మొత్తం మీద అతను ఏదైతే కోరుకున్నాడో అవన్నింటిని కూడా కోర్టు అయితే ప్రస్తుతానికి అనుమతి ఇచ్చిందనేసి చెప్పుకోవచ్చు. చక్రి, కిరణ్, కోర్టు ఆదేశాలతో రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి అదనపు వసతులు కల్పిస్తున్నారు అధికారులు. దీనిపైన ఇటు మిథున్ రెడ్డికి సంబంధించి వైసీపీ నేతలు కానీ అటు కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారు? అంటే మొదటి నుంచి కూడా మిథున్ రెడ్డి అంటే వైసీపీ నాయకుల్లో కీలకమైన వ్యక్తిగానే చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలోనే చాలా చోట్ల అంటే చిత్తూరు జిల్లానే కాకుండా చాలా చోట్ల మిథున్ రెడ్డి అరెస్ట్ గా నిరసనల కార్యక్రమాలు కూడా వైసీపీ కార్యకర్తలు అయితే చేశారు. అయితే మరోపక్క ఏదైతే అతను ఎంపీగా ఉన్న నేపథ్యంలోనే అతనికి ప్రత్యేక వసతులు ఉండాలని చెప్పేసి కూడా ఎంపీ మిథున్ రెడ్డి కోర్టులో అనుమతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కోర్టు కూడా అనుమతులు ఇచ్చింది. మరోపక్క ఏదైతే ఆ కుటుంబ సంబంధించి 3 లీగల్ గా, అదేవిధంగా మూలాఖతులకు సంబంధించి 3, అదేవిధంగా మొత్తం 6 మూలాఖతులతో కావాల్సిన కూడిన
పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దానికి పూర్తి స్థాయిలో అనుమతించింది. కుటుంబ సభ్యులకు కూడా ఈ సమాచారాన్ని 3 రోజుల క్రితమే ఏదైతే అరెస్ట్ చేసిన రోజే కుటుంబ సభ్యులకి అంటే రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా మన చిన్నాన్న ద్వారకనాథ్ రెడ్డికి కూడా ఈ సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడే ఒక విల్లా తీసుకొని కూడా అతనికి అక్కడి నుంచి అన్ని సౌకర్యాలు అందించే విధంగా కూడా చూస్తున్నారు. మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎన్ని రోజులు ఉంటారు, తనకి తర్వాత విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, తర్వాత కార్యక్రమాలు ఏంటి అనేది కూడా ఇంక ముందు ఆ విచారణలో చేపట్టాల్సి ఉంటుంది. ఏదైతే సిట్టు బృందం ఏదైతే ఇప్పటికే దానిలో చాలా వివరాలు రాబట్టుకునేందుకు గాను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా కొట్టేసిన విషయం మనకు తెలిసింది. అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ లో భాగంగానే హైకోర్టులోను అదేవిధంగా సుప్రీంకోర్టులోను ముందస్తు బెయిల్ పిటిషన్ కి దాఖలు అమలు చేశారు. అయితే పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు కావచ్చు, అదేవిధంగా హైకోర్టు 2 దాంట్లో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో ఏదైతే అరెస్ట్ చేసిన తర్వాత తనకు ఈ ప్రత్యేక వసతులు కావాలని కోరడం, తర్వాత కోర్టు కూడా దానికి అనుమతిస్తూ ఒక నిర్ణయానికి అయితే వచ్చిందని చెప్పవచ్చు. చక్రి అయితే కిరణ్, లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి సంబంధించి చట్టపరంగా ఇంకా మున్ముందు ఏ విధంగా న్యాయస్థానంలో వీరు ఎదుర్కొనే అవకాశం ఉంది, న్యాయవాదులు ఏమంటున్నారు మిథున్ రెడ్డికి సంబంధించి? అంటే ఒకటైతే చెప్పుకోవచ్చు, అంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన నేపథ్యంలోనే ఇప్పటికే A4 గా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అయితే ఇంకా దీనికి ముందు విచారణ అయితే దీనికి సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించి 300 పేజీల ఛార్జ్ షీట్ కూడా తను దాఖలు చేశారు. ఎందుకంటే ఎక్కువ హవాలా డబ్బులు ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి హవాలా డబ్బులు మొత్తం కూడా ఒక అపార్ట్మెంట్ లో ఉంచి ఆ అపార్ట్మెంట్ నుంచి చాలా చోట్లకి ఈ అమౌంట్ ఈ డబ్బులన్నిటికీ హవాలా డబ్బులు అన్ని తరలించినట్లు ఇప్పటికే 300 పేజీల ఛార్జ్ షీట్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టుకునేందుకు ఇంకా కూడా ఒక 20 రోజుల పాటు కోర్టుని అతని విచారణకి కోర్టులోనే అంటే సబ్ జైల్లో కావచ్చు, అదే విచారణ ఇంకా చేపట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంకా పూర్తి వివరాలు రాబట్టుకొని దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టుకునేందుకే ప్రస్తుతానికి సిట్ అధికారులు కూడా దాన్ని చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ లో పూర్తి స్థాయి మనం చెప్పుకున్నట్టు ఒక సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అదేవిధంగా తన తనయుడు మిథున్ రెడ్డికి, అదేవిధంగా తర్వాత చిత్తూరు జిల్లా నుంచి 4 ఒకేసారిగా ఈ లిక్కర్ స్కామ్ లో ఉండడం చెప్పేది నిజంగా సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ కిరణ్. మరో బ్రేక్ ని చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఇవాళ కంచెగచ్చిబౌలి భూములపై విచారణ జరగనుంది. అనంతరం నేడు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు నెంబర్ 1లో 15వ ఐటెంగా కేసు లిస్టు ఉండగా కంచెగచ్చిబౌలి భూముల ఎలాంటి అనుమతులు చేపట్టకూడదని గతంలో కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో ఇవాళ కంచెగచ్చిబౌలి భూములపై విచారణ జరగనుంది. అనంతరం నేడు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు నెంబర్ 1లో 15వ ఐటెంగా కేసు లిస్టు ఉండగా కంచెగచ్చిబౌలి భూములో ఎలాంటి పనులు చేపట్టకూడదని గతంలో కోర్టు ఆదేశించింది. ఇక ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో నివేదిక ఇవ్వాల్సి ఉన్నది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న సర్కార్ వైఖరిపై ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనని హెచ్యూసీ విద్యార్థులు, పర్యావరణవేత్తలు, మేధావులు కూడా ఒత్తుగంటగా ఎదురు చూస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోలేలు అందిస్తారు. రత్నకుమార్. సంచలనంగా మారిన కంచెగచ్చిబౌలిలోని భూములకు సంబంధించినటువంటి 400 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంలో నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇవాళ కోర్టు నెంబర్ 1లో 15వ ఐటమ్ గా యొక్క విచారణ అనేది ఉంది. అయితే అసలు ఇప్పటికే అక్కడ ఎటువంటి కార్యకలాపాలను కొనసాగించవద్దు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ప్రభుత్వం అక్కడ ఏదైతే కొన్ని రియల్ కంపెనీలకు భూములను అప్పగించాలనేటువంటి ప్రయత్నాలను చేసిందో ఆ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది.
ఇక ఇవాళ వచ్చినటువంటి తీర్పు మీద తదుపరి ఈ 400 ఎకరాల భూములకు సంబంధించినటువంటి ఏదైతే కార్యాచరణ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మరి ఇవాళ ఇటువంటి తీర్పు అనేది సుప్రీంకోర్టు నుంచి రాబోతోంది అనేది ప్రస్తుతం వైపున హెచ్యూ విద్యార్థులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే రంగారెడ్డి జిల్లా తేలింగంపల్లి మండలం కంచిగచ్చిబౌలిలోని 400 ఎకరాలను వన్యప్రాణుల రక్షణ చట్టం కింద దీన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలి, ఈ హెచ్యూ పరిధిలోనే ఆ భూములు ఉంచాలి, ఎటువంటి కార్యకలాపాలను ప్రైవేటు వ్యక్తుల యొక్క పరం అనేది ఆ భూములను చేయొద్దు అంటూ కూడా హెచ్యూ విద్యార్థులు గతంలో అనేక రోజుల పాటు ఆందోళనలు నిర్వహించడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వం దీన్ని టీజీఐఏసీకి అప్పగించి కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు అమ్మకాలు జరపాలనేటువంటి విషయం చేసిన తర్వాత వీటన్నిటి మీద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల పరం చేయొద్దు, అవి కేవలం హెచ్యూ పరిధిలోనే ఉండాలి. లోపల అనేక రకాల వన్యప్రాణులు అనేవి నివసిస్తూ ఉన్నాయి, కొన్ని వేల రకాల వన్యప్రాణులు అనేవి ఆ లోపల ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ హానికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. సో ఇది ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ను దెబ్బతీసేటువంటి ప్రయత్నంగా భావించాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామనంటూ కూడా కొంతమంది ఎంతో మంది విద్యార్థులు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఇది ఏకంగా వైపున హైకోర్టు పరిధిలోనూ మరోవైపున సుప్రీంకోర్టు దృష్టి వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే కేంద్రం ఒక కమిటీని నియమించడం జరిగింది. కేంద్ర కమిటీ వచ్చి ఇక్కడ హెచ్యూ విద్యార్థులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రభుత్వం చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క సమావేశం ద్వారా అడిగి తెలుసుకుంది. ఈ క్రమంలోనే అక్కడ జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను వచ్చినటువంటి కమిటీకి విద్యార్థులు తెలియజేశారు. తెలియజేసిన అనంతరం ఈ కోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టులో సుమోటుగా వచ్చినటువంటి పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ అనేది కొనసాగింది. ఇక నేడు తుది తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలోనే కోర్టు ఎటువంటి తీర్పునిస్తుంది, ఖచ్చితంగా ఈ యొక్క భూములను ఫారెస్ట్ గానే ఉంచి అక్కడ ఎటువంటి కార్యకలాపాలు కొనసాగకుండా ఆర్డర్స్ ఇస్తుందా, లేకపోతే ఇది ఏ రకమైనటువంటి తీర్పు అనేది సుప్రీంకోర్టు నుంచి వస్తుందనేటువంటి ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొని ఉంది. రత్నకుమార్, ఉన్నత న్యాయస్థానం తీర్పై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇటు హెచ్ఎస్సీ విద్యార్థులు ఏమంటున్నారు, వారు ఎలాంటి తీర్పును ఆశిస్తున్నారు, ఇటు పర్యావరణవేత్తలు కూడా ఏమంటున్నారు? రత్నకుమార్, ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఉన్నటువంటి 400 ఎకరాల భూములు అనేవి కేవలం హెచ్యూ పరిధిలో ఉన్నటువంటి భూములు ఇవన్నీ. సో ఇది ఎటువంటి ప్రైవేటు వ్యక్తుల యొక్క పరం కాకుండా ఖచ్చితంగా వీటిని ఆ హెచ్యూ పరిధిలోనే ఉంచాలి, ఇందులో ఎటువంటి కార్యకలాపాలు కొనసాగడానికి వీల్లేదు అనేది ఆ విద్యార్థులు ఇప్పటికే వాళ్ళ యొక్క ఆందోళనల ద్వారా, నిరసనల ద్వారా తెలియజేసినటువంటి మాట. ఎంతో మంది విద్యార్థులు ఇందులో పోలీసులు జరిపినటువంటి అంటే ప్రభుత్వం ఎప్పుడైతే విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా లాండ్ ఆర్డర్ పోలీసులను, స్పెషల్ పార్టీ పోలీసులను ఉపయోగించి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసినప్పటికీ కూడా విద్యార్థులందరూ మరింత ఆందోళనను ఉధృతం చేశారు. ఖచ్చితంగా ఈ భూములు అనేవి హెచ్యూ పరిధిలోనే ఉండాలి, ఇది ఖచ్చితంగా పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ అని చెప్పి వాళ్ళు ఏమాత్రం వెనక తగినటువంటి పరిస్థితి కనిపించలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూములలో ఇది మొత్తం జీవ వైవిధ్యానికి ఇబ్బందికరమైనటువంటి పని కాబట్టి ఖచ్చితంగా ఈ పనులను ప్రభుత్వం ఆపివేయాలి. వచ్చినటువంటి జేసీబీలను ఇమ్మీడియట్ గా బయటకు పంపాలని ఆందోళన నిర్వహించిన తర్వాత అక్కడ పరిస్థితి అనేది ఉచితంగా మారిన నేపథ్యంలోనే హైకోర్టు ఆర్డర్స్ ను పాస్ చేసింది. ఎక్కడైతే చెట్లను నరికివేత ప్రక్రియ అనేది కొనసాగుతుందో తక్షణమే ఆ పనిని ఆపాలి అని చెప్పిన తర్వాత లోపల పనిని మొదలు పెట్టినటువంటి జేసీబీలు పూర్తిగా యూనివర్సిటీ ప్రాంగణం నుంచి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఆ 400 ఎకరాల్లో ఎటువంటి కార్యకలాపాలను కొనసాగించకుండా. సో ఇప్పుడు దీన్ని పూర్తిగా కోర్టులు కూడా ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వ పరంగా కావచ్చు, లేకపోతే ఏ ఇతర ప్రైవేటు వ్యక్తుల పరం ఇవ్వకుండా ఖచ్చితంగా దీన్ని ఫారెస్ట్ గానే ఉంచి జీవ వైద్యాన్ని కాపాడాలి. కొన్ని వేల రకాల వన్యప్రాణులు అనేవి లోపల నివసిస్తున్నాయి కాబట్టి దీని మీద శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఆర్డర్స్ ఇవ్వాలనేది విద్యార్థుల నుంచి కావచ్చు, అలాగే మరోవైపున పర్యావరణవేత్తల నుంచి కూడా వస్తున్నటువంటి మాటగానే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. రోహిత్ వేముల ఘటనపై తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచుతుంది. డిప్యూటీ సీఎం భట్టికి రామచంద్రరావు లీగల్ నోటీసులు ఇచ్చారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై భట్టి చేస్తున్న వ్యాఖ్యలను రామచంద్రరావు తీవ్రంగా పరిగణించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు 3 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తారని, క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రామచంద్రరావు గారికి కొంత
భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకి కొంత దళితులన్నా బలహీన వర్గాలన్నా కొంత ఎక్కడో చిన్న చూపు ఉన్నట్టుంది. అందుకే వారు పదే పదే ఎప్పుడు ఈ వర్గాల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ప్రయత్నం చేసి మేలు జరగాలి ప్రయత్నం చేస్తున్నా దానికి అడ్డంగా ఏదో మాట్లాడటం వారికి అలవాటు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనకు సంబంధించి వారి పాత్ర ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలుసు. ఇవాళ మేమే హామీ ఇచ్చాము క్యాస్ట్ సెన్సస్ చేస్తామని, ఆ ఎంపిరికల్ డాటా ప్రకారం 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా మేమే చెప్పాము. ఆ చెప్పిన దానికి అనుగుణంగానే మేము సైంటిఫిక్ గా సర్వే చేసి కేబినెట్ ఆమోదంతో శాసనసభలో పెట్టి శాసనసభ ద్వారా బిల్ పాస్ చేసి పంపిస్తాము. మీరే చెప్పారు మీరే చేసుకోండి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారం కానీ. ఇక రామచంద్రరావు నోటీసులను ఎదుర్కొంటా అంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి. సమయం వచ్చినప్పుడు నోటీసులకు సమాధానం చెప్తానంటున్నారు. రామచంద్రరావు లీగల్ నోటీసులకు భయపడేది లేదంటున్నారు. ఇప్పటికీ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లుగా చెబుతున్నారు. రోహిత్ వేముల ఘటనపై తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచుతుంది. డిప్యూటీ సీఎం బట్టికి రామచంద్రరావు లీగల్ నోటీసులు ఇచ్చారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై బట్టి చేసిన వ్యాఖ్యలను రామచంద్రరావు తీవ్రంగా పరిగణించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు 3 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తారని, క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇక రోహిత్ వేముల ఘటనపై తెలంగాణ పాలిటిక్స్ లో హీట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్ అందిస్తారు. ఉపేందర్, డిప్యూటీ సీఎం బట్టికి రామచంద్రరావు లీగల్ నోటీసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉపేందర్. చక్రి, ఇప్పటికే బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు నోటీసులకు భయపడేది లేదన్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. నోటీసులకు అందిన తర్వాత ఏ విధంగా సమాధానం చెప్పాలో తనకు తెలుసని ఈ సందర్భంగా చెప్పారు. ఇక రామచంద్రరావుకి దళితులన్నా బడుగు బలహీన వర్గాలన్నా చిన్న చూపని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే విమర్శించారు. ఇటు ఏదైతే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడానికి రామచంద్రరావు కూడా కారణం అంటూ కూడా ఇటీవల బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యానించారు. అయితే దీనికి రివార్డ్ గా అటు బీజేపీ అధిష్టానం ఆయనకు తెలంగాణ చీఫ్ పదవి ఇచ్చిందని చెప్పేసి అయితే అటు ఆయన ఆరోపించారు. ఇక రామచంద్రరావుకు తెలంగాణ చీఫ్ పదవి ఇవ్వడంపై అటు బీజేపీ అధిష్టానం ఒకసారి పునరాలోచించుకోవాలని కూడా బట్టి వ్యాఖ్యానించారు. అయితే బట్టి వ్యాఖ్యలను అటు తప్పుపట్టినటువంటి రామచంద్రరావు తనకు న్యాయవాదులు ఏదైతే తన న్యాయవాదులతో లీగల్ నోటీసులు కూడా పంపించారు. 3 రోజుల్లో బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి అయితే, లేకపోతే 25 కోట్ల పరువు నష్టం కూడా వేస్తామని చెప్పేసి అయితే రామచంద్రరావు తన నోటీసులో కూడా హెచ్చరించారు. దీనిపై అటు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి అయితే ఆయన నోటీసులో చూశారు. దీనిపై లేటెస్ట్ గా రామచంద్రరావు నోటీసులపై అటు బట్టి విక్రమార్క కూడా స్పందించారు. తాము నోటీసులు భయపడేది లేదని చెప్పారు. నోటీసులు ఏదైతే నోటీసులు ఇస్తే ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలుసని చెప్పేసి అయితే ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి చక్రి. అయితే ఉపేందర్, రామచంద్రరావు నోటీసులను ఎదుర్కొంటా అంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి. సమయం వచ్చినప్పుడు నోటీసులకు సమాధానం చెప్తానంటున్నారు. దీనిపైన రామచంద్రరావు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఉపేందర్? ఖచ్చితంగా దీనిపై రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రామచంద్రరావు సంబంధించి అతని పదవికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పార్టీని బస్సు పట్టించేదానికి అతను వ్యాఖ్యలు చేశారా లేకపోతే మరేదైనా కారణం ఉందని చెప్పేసి అయితే ఆయన పునరాలోచిస్తున్నారు. ఇప్పటికే లీగల్ అథారిటీ ద్వారా కూడా వారైతే కొన్ని అంటే నిర్ణయాలు వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇటు బట్టి విక్రమార్క ఏదైతే ఇచ్చిన లీగల్ నోటీసులకి మళ్ళీ బట్టి విక్రమార్క స్పందించడం కూడా ఆయన మళ్ళీ స్పందించే అవకాశం ఉంది. రామచంద్రరావు కూడా దీనిపై కూడా మరి కౌంటర్ కూడా ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏదైతే ఆయన చీఫ్ పదవికి సంబంధించి అటు ఈయన ఏదైతే రోహిత్ వేములకు సంబంధించినటువంటి విషయంలోనే ఈయన జోక్యం చేసుకోవడం వల్లనే తమకు ఈ పదవి ఇచ్చారని చెప్పేసి అయితే అటు బట్టి విక్రమార్క అట్లా వ్యాఖ్యానించడంపై కూడా ఆయన తీవ్రంగా దుయ్యపడుతున్నారు. ఎందుకంటే తమ పార్టీ ఉన్నతికి ఎదుగుతుంది. ఆ నేపథ్యంలోనే బట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని చెప్పేసి అయితే ఆయన అంతరంగికుల వద్ద కూడా కొంత చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అధిష్టానంలో నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పేసి అయితే ఇప్పటికే అటు రామచంద్రరావు కూడా చెప్తున్న నేపథ్యంలోనే నిన్న చేసినటువంటి బట్టి విక్రమార్క కౌంటర్ కి మాత్రం మళ్ళీ అతను కూడా స్పందించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది చక్రి. అయితే ఉపేందర్, రోహిత్ వేముల ఘటనపై తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే రామచంద్రరావుకు మద్దతుగా ఇటు బీజేపీ తరఫున ఎవరైనా నేతలు కౌంటర్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు?
స్పష్టంగా ఇప్పటికే వారి అభిప్రాయాలు కావచ్చు, అటు ఉన్నత అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకు కూడా ఈ సమాచారాన్ని చేరవేశారు. ప్రస్తుతం అతను నోటీసులు ఇచ్చే పనిలో అటు లీగల్ అథారిటీ నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా ఆయన చర్చించి వారి ద్వారా చెప్పాలా లేకపోతే ఇతనే సమాధానం చెప్పాలా అనే దానిపై పునరాలోచన అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం ఆ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ చీఫ్ గా ఉన్నటువంటి రామచంద్రరావు మరోసారి మాత్రం స్పందించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కీలక నేతలుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అదేవిధంగా మిగతా వారందరినీ కూడా సమాలోచనలు చేసుకున్న తర్వాత దీనిపై అయితే స్పందించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. ములుగు జిల్లా జంగాలపల్లిలోని ఝాన్సీ మహిళా మండలి గ్రూప్లో పురుషుడి ఆధిపత్యంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఝాన్సీ మహిళా మండలి గ్రూప్లో వివో ఉమా, సీఏగా ఉన్న రమేష్ డబ్బులు ఇవ్వడం లేదంటూ గ్రూపు సభ్యురాలు కౌశల్య ఆరోపణలు చేసింది. చెక్కు ఇవ్వకుండా సీఏ రమేష్ ఇబ్బందులు పెడుతున్నాడని కౌశల్య ఆవేదన వ్యక్తం చేసింది. వివో ఉమాను లీడర్గా నిరాకరించినందుకు తనపై కక్ష కట్టారని కౌశల్య అన్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఝాన్సీ మహిళా గ్రూప్లో సీఏగా ఉన్న రమేష్ను వెంటనే తొలగించాలని కౌశల్య డిమాండ్ చేశారు. తన పేరుతో వచ్చిన చెక్కును ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటారని కౌశల్య అన్నారు. సంఘంలో దేనికైనా చేస్తాడు. కావాలని దొంగతనంగా పెట్టుడు. మళ్ళీ నాకు లోన్ కాకుండా నాకు చెక్కు రాసి ఉంటాడు. నాకు చెక్కు ఆపింది ఎవరి నాకు కాబట్టి అది ఎవరి దాని అమ్మ సొమ్మ, దాని అయ్య సొమ్మ, దాని కంపల్సరీ నేను మీ ముగ్గురు పేర్లు ఇక్కడ అందరిస్తాను. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గుజరాత్ సూరత్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. 25.5 కోట్ల విలువైన 24.8 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి సూరత్ చేరుకున్న దంపతుల దగ్గర బంగారం గుర్తించారు. దాదాపు 25 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు యత్నించారు. బంగారాన్ని పేస్టుగా మార్చి లోదుస్తులు, షూలో దాచి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారు. 25 కేజీల బంగారం సీజ్ చేస్తున్న అధికారులు భార్యాభర్తలను అరెస్టు చేశారు. గుజరాత్ సూరత్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. 25.57 కోట్ల విలువైన 24.8 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి సూరత్ చేరుకున్న దంపతుల దగ్గర బంగారం గుర్తించారు. దాదాపు 25 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు యత్నించారు. బంగారాన్ని పేస్టుగా మార్చి లోదుస్తులు, షూలో దాచి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారు. 25 కేజీల బంగారం సీజ్ చేస్తున్న అధికారులు భార్యాభర్తలను అరెస్టు చేశారు. నయాగరగా గుర్తింపు పొందిన అంధల బోగత జలపాతం జలకణను సంతరించుకుంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలోని బోగత జలపాతం పర్వాలు తొక్కుతుంది. ఎగువన కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలపాతం ప్రకృతి రమణీయత అందరినీ ఆకర్షిస్తుంది. దట్టమైన అడవి మార్గం గుండా ప్రవహిస్తూ వస్తున్న జలపాతం అందాలను చూసి ప్రకృతి ప్రేమికులు మురిసిపోతున్నారు.
తెలంగాణ నయాగరగా గుర్తింపు పొందిన అందాల బోగత జలపాతం జలకలను సంతరించుకుంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలోని బోగత జలపాతం పర్వాలు తొక్కుతుంది. ఎగువన కురుస్తున్న వానలతో వాగులు వంకులు పొంగి పొరులుతున్నాయి. జలపాతం ప్రకృతి రమణీయత అందరినీ ఆకర్షిస్తుంది. దట్టమైన అడవి మార్గం గుండా ప్రవహిస్తూ వస్తున్న జలపాతం అందాలను చూసి ప్రకృతి ప్రేమికులు మురిసిపోతున్నారు. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది. పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఈ నెల 26 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. ఏపీలో మరో 2 రోజుల పాటు జోరుగా వానలు కురుస్తున్నాయి. ఇక కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇక తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ కాగా తెలంగాణలోని 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. హైదరాబాద్ నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి. గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల పాటు గ్యాప్ తీసుకున్న రైన్ గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు అందుకుంది. నగర వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తుంది. జేహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.